Academy. Good evening everyone. Today we will discuss March 9th 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ భారతదేశపు మొట్టమొదటి రింగ్ మెట్రో, ఇండియాస్ ఫస్ట్ రింగ్ మెట్రో. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నిన్న న్యూఢిల్లీలో భారతదేశపు మొట్టమొదటి రింగ్ మెట్రోని ప్రారంభించారు. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఈ రింగ్ మెట్రో అంటే ఏంటో తెలుసుకోవాలి. దానికంటే ముందు మోడీ గారు లాంచ్ చేసిన ప్రాజెక్టుల విలువ ఎంతో తెలుసుకోవాలి. నిన్న న్యూఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 33,500 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 33,500 crore ప్రాజెక్ట్స్కి ఫౌండేషన్ స్టోన్ వేశారు. అలానే 2 ఢిల్లీ మెట్రో కారిడార్స్ని ప్రారంభించారు. 2 న్యూ ఢిల్లీ మెట్రో కారిడార్స్ని లాంచ్ చేశారు. మరో 3 ఢిల్లీ మెట్రో కారిడార్స్కి శంకుస్థాపన చేశారు. 3 more ఢిల్లీ మెట్రో కారిడార్స్కి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. మరి ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది ఈ మెట్రో నెట్వర్క్ విషయానికి వస్తే మనం గతంలో కూడా తెలుసుకున్నాం. ప్రెజెంట్ ఇండియా వరల్డ్లో 3rd లార్జెస్ట్ మెట్రో నెట్వర్క్, ప్రపంచంలో 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్ ఏ దేశము అంటే ఇండియా. ఫస్ట్ ప్లేస్లో చైనా ఉందని చెప్పేసి మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. సెకండ్ ప్లేస్లో యూఎస్ఏ. మరి ఇక్కడ మీరు చూస్తే రింగ్ మెట్రో అంటే ఏంటి? రింగ్ మెట్రో అంటే మనం జనరల్గా మీరు హైదరాబాద్ మెట్రో అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ లైన్స్ ఉంటాయి. ఎల్లో లైన్ అని, గ్రీన్ లైన్ అని, రెడ్ లైన్ అని చెప్పేసి, రెడ్ లైను, పింక్ లైను, ఇట్లా వివిధ రకాల లైన్స్ ఉంటాయి కదండి మెట్రోలో. సో మరి ఇక్కడ ఒక మెట్రో లైన్ని ప్రారంభించినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పింక్ లైన్ అనే దాన్ని లాంచ్ చేశారు అనుకుందాం. ఆ పింక్ లైన్ అనే దాన్ని కానీ ఏ లైన్ అన్నా కావచ్చు, ఒక సర్కులర్ షేప్లో ఒక మెట్రో నెట్వర్క్ని కనుక కంప్లీట్ చేస్తే, అంటే ఇది ఒక పింక్ లైను, మరొక పింక్ లైను, మరొక పింక్ లైన్, అట్లా అంటే ఒక సర్కులర్లో మెట్రో నెట్వర్క్ని కనుక డెవలప్ చేస్తే అదే రింగ్ మెట్రో. సో జస్ట్ మనకు అర్థం అవ్వడం కోసం అండి రింగ్ మెట్రో అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఎక్కడ లాంచ్ చేశారు? న్యూఢిల్లీ. మరి ఆ 2 మెట్రో కారిడార్స్ ఏవో ఒకసారి తెలుసుకుందాం. మనకు అవసరం లేదు, బట్ వీలైతే గుర్తుపెట్టుకుందాం, అదర్వైజ్ నో నీడ్. మోడీ గారు లాంచ్ చేసిన 2 కొత్త న్యూఢిల్లీ మెట్రో కారిడార్స్, ఒకటి వచ్చేసి మజ్లిస్ పార్క్ నుంచి మౌజ్పూర్ బాబార్పూర్ అనే ఒక మెట్రో కారిడారు. ఇది పింక్ లైను. ఇప్పుడు ఈ పింక్ లైనే భారతదేశపు మొట్టమొదటి రింగ్ మెట్రోగా అవతరించింది. ఈ పింక్ లైన్ ఇప్పుడు మొత్తం సుమారుగా 76 కిలోమీటర్స్ మేర విస్తరించి ఉంది న్యూఢిల్లీలో. సో గుర్తుపెట్టుకోండి, పింక్ లైన్ బికమ్స్ ఇండియాస్ ఫస్ట్ మెట్రో రింగ్ రోడ్, రింగ్ మెట్రో. ఇక మరొక లైన్ వచ్చేసి దీపాలి చౌక్ నుంచి మజ్లిస్ పార్క్, ఇది మ్యాగెంటా లైను. దీని లెంగ్త్ వచ్చేసి 9.9 కిలోమీటర్స్. మనకు అవసరం లేదండి, గుర్తుపెట్టుకోండి. జస్ట్ మజ్లిస్ పార్క్ నుంచి మౌజ్పూర్ బాబార్పూర్ అనే పింక్ లైన్ కారిడార్ లెంగ్త్ 12.3 కిలోమీటర్స్ని ప్రారంభించారు. ఇప్పుడు ఓవరాల్గా న్యూఢిల్లీలో పింక్ లైన్ మెట్రో 76 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. తద్వారా రింగ్ మెట్రో కంప్లీట్ అయిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఎక్కువ అవసరం లేదండి మనకి, ఎందుకంటే ఇది జస్ట్ స్టాటిక్ ఓరియంటేషన్ ఫ్యాక్ట్ అంతే. కానీ ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సినది ఎన్ని కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రపంచంలో మెట్రో నెట్వర్క్ ప్లేస్లో ఇండియా ఏ స్థానంలో ఉంది అంటే 3rd ప్లేస్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, షైన్ యాప్ను లాంచ్ చేసిన ఇండియన్ రైల్వేస్. రైల్వేస్ సంస్థ షైన్ అనే ఒక యాప్ని లాంచ్ చేసింది. మరి ఈ యాప్ ముఖ్య ఉద్దేశం ఏంటి? రైల్వేస్లోని మహిళా ఉద్యోగుల కోసం ఈ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. రైల్వేస్లోని మహిళా ఉద్యోగులు ఎవరైతే వాళ్ళు పనిచేసే ప్రదేశాలలో ఏమైనా లైంగిక దాడులకు గురైతే ఆ లైంగిక దాడులకు సంబంధించి కంప్లైంట్లు రైజ్ చేయడం కోసం, కంప్లైంట్లు ఇవ్వడం కోసం ఈ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. షైన్ యాప్ లాంచ్డ్ బై ద ఇండియన్ రైల్వేస్ ఫర్ ద ఉమెన్ ఎంప్లాయీస్. దోస్ ఉమెన్ ఎంప్లాయీస్ ఇఫ్ దే ఫేస్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్, వాళ్ళు కనుక వర్క్ ప్లేస్ వద్ద సెక్షువల్ హెరాస్మెంట్ ఫేస్ చేస్తే ఆ కంప్లైంట్స్ని ఈ పోర్టల్లో వీళ్ళు రైజ్ చేయవచ్చు. సో మరి ఇక్కడ షైన్ అంటే అబ్రివేషన్ ఒకసారి గుర్తుపెట్టుకుందామండి. సెక్షువల్ హెరాస్మెంట్ ఇన్సిడెంట్ నోటిఫికేషన్ ఫర్ ఎంపవర్మెంట్. సెక్షువల్ హెరాస్మెంట్ ఇన్సిడెంట్ నోటిఫికేషన్ ఫర్ ఎంపవర్మెంట్. మరి మీరు చూస్తే మరి ఈ షైన్ యాప్ అనేది మహిళా ఉద్యోగుల కోసమే కాదు, ముఖ్యంగా రైల్వే స్టేషన్స్కి ఎవరైతే స్టూడెంట్స్ కావచ్చు,
ఇతరత్ర స్టాఫ్ కావచ్చు, ఇతరత్ర ప్రయాణికులు, మహిళా ప్రయాణికులు ఎవరైనా వెళ్ళినప్పుడు వాళ్ళు కనుక ఏవైనా ఈ సెక్షువల్ హరాస్మెంట్ ఫేస్ చేస్తే వాళ్ళు ఈ పోర్టల్లో కంప్లైంట్ రైజ్ చేయవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఇండియన్ రైల్వేస్ లాంచ్ చేసింది. మరి ఇండియాలో ఆల్రెడీ ముఖ్యంగా 1997లో విశాఖ గైడ్లైన్స్లో భాగంగా మహిళలకు వాళ్ళు పనిచేసే ప్రదేశాలలో ఈ యొక్క రక్షణ కల్పించడం కోసం ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా గతంలో చెప్పింది. 1997 విశాఖ గైడ్లైన్స్లో భాగంగా ఉమెన్ వర్క్ చేసే ప్లేసెస్లో ప్రొటెక్షన్ కోసం ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీని కూడా సెటప్ చేశారు. ఇప్పుడు దానికి తోడు అదనంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, దేశవ్యాప్త డ్రగ్ రాకెట్ టీమ్ కల్కి దేశవ్యాప్త డ్రగ్ రాకెట్ టీమ్ కల్కిని ఛేదించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. పాన్ ఇండియా డ్రగ్ రాకెట్ టీమ్ కల్కిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డిస్మాంటిల్ చేసింది. డిస్మాంటిల్ అంటే దాన్ని నాశనం చేసింది. సో మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది 2 తెలుసుకోవాలండి. ఎప్పుడైనా కీవర్డ్స్ మీరు ఇట్లా పేపర్ క్లిప్పింగ్స్ పెట్టినప్పుడు మీరు క్వశ్చన్ చేసుకోవాల్సింది ఇమ్మీడియట్గా ఆ కీ టర్మ్స్. టీమ్ కల్కి అనే ఒక వర్డ్ ఉంది. టీమ్ కల్కి ఇందాక చెప్పుకున్నాం. టీమ్ కల్కి అనేది ఏంటంటే, ఈ టీమ్ కల్కి అనేది ఇది ఒక డ్రగ్ నెట్వర్క్. 2025 జనవరి నుంచి డార్క్ నెట్ ద్వారా వీళ్ళు డ్రగ్ యాక్టివిటీస్ని చేపడతా ఉన్నారు, డ్రగ్ కార్యకలాపాలు. సో తద్వారా యువత మొత్తం చెడిపోతూ ఉంది. సో మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది, మీరు ఇక్కడ చూస్తే డార్క్ నెట్ అన్నాడండి. సో ఇక్కడ ఈ టర్మ్ తీసుకోవాలండి, నువ్వు కంపల్సరీ టర్మ్ ఏందో తీసుకోవాలి. డార్క్ నెట్ నిన్ననే మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము స్టేట్ వైడ్ ఆపరేషన్ వజ్రప్రహార్ నిర్వహించింది డ్రగ్ మాఫియాని అరికట్టడానికి అని చెప్పేసి. దానికోసం ఈగల్ అనే ఒక సంస్థ కూడా ఏర్పాటు చేశారు అని చెప్పేసి తెలుసుకున్నాం. సో అట్లా లింకప్ చేసుకోవాలా. మరి ఇక్కడ మీరు చూస్తే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుంది, హోం మంత్రిత్వ శాఖ. ఈ డ్రగ్స్ నార్కోటిక్స్ని కంట్రోల్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. మరి ఇక్కడ డార్క్ నెట్ అంటే ఏంటి? దీన్నే డార్క్ వెబ్ అని కూడా పిలుస్తారు. దిస్ ఆల్సో కాల్డ్ యాజ్ డార్క్ వెబ్. ఏంటి ఈ డార్క్ నెట్ అనేది? హిడెన్ ఇంటర్నెట్ అని చెప్పవచ్చు. దీన్నే హిడెన్ ఇంటర్నెట్ అంటే ఏంటి? మన ఇంటర్నెట్లో జనరల్గా మనం ఏదైనా సెర్చ్ చేయాలంటే మనం సెర్చ్ ఇంజన్స్ గూగుల్ అటువంటివి యూస్ చేస్తాం, గూగుల్ క్రోమ్లో. కానీ ఈ డార్క్ నెట్ని ఎక్కువగా క్రిమినల్స్ యూస్ చేస్తారు, సైబర్ క్రిమినల్స్ అటువంటి వాళ్ళు. ఈ డార్క్ నెట్ని వాళ్ళు యాక్సెస్ చేయాలి అంటే, ఈ డార్క్ నెట్లోకి ఎంటర్ కావాలంటే మనం జనరల్గా ఇంటర్నెట్లోకి పోవాలంటే మనం ఏం చేస్తాం? క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్ ఇంజన్ యూస్ చేస్తాం. కానీ డార్క్ నెట్ని మనము యాక్సెస్ చేయలేం. ఆ క్రిమినల్స్ కొన్ని రకాల స్పెషల్ వెబ్సైట్స్, కొన్ని రకాల స్పెషల్ సాఫ్ట్వేర్స్ ద్వారా ఈ డార్క్ నెట్ని వాళ్ళు ఆ డార్క్ నెట్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఇల్లీగల్గా ట్రేడింగ్ చేయడము, వెపన్స్ అమ్మడం కోసం వెపన్స్ సేల్స్, ఆయుధాల కొనుగోళ్ళు అటువంటివి చేస్తూ ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, ఇది హిడెన్ ఇంటర్నెట్, ఇది పార్ట్ ఆఫ్ ద ఇంటర్నెట్. ఇట్ కాంట్ బి యాక్సెస్డ్ బై యూజింగ్ కామన్ సెర్చ్ ఇంజన్స్ లైక్ గూగుల్. ఇట్ కెన్ బి యాక్సెస్డ్ బై స్పెషల్ సాఫ్ట్వేర్స్ అండ్ స్పెషల్ వెబ్సైట్స్. గుర్తుపెట్టుకోండి, దీన్నే డార్క్ వెబ్ అని కూడా అంటారు. డైరెక్ట్గా అడుగుతారండి ఎగ్జామ్లలో. ఇవి ఎట్లా అడుగుతాడంటే సింపుల్గా డార్క్ నెట్ అనే టర్మ్ రీసెంట్గా వార్తల్లో ఉంది, అది ఏంటిదని చెప్పేసి 4 ఆప్షన్లు ఇస్తాడు. ఇది హిడెన్ ఇంటర్నెట్ అని, ఇంకొక 3 ఆప్షన్లు ఏమన్నా. మీకు నేను చెప్పే ప్రతి పాయింట్ మీకు క్లారిటీ రావాలంటే మీరు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఒకసారి చూడండి, క్లియర్గా తెలుస్తుంది ఎలా అడుగుతున్నాడు అనేసి. నెక్స్ట్ వన్, ముఖ్యమంత్రి మవాన్ దియాన్ సతికార్ యోజన స్టేట్ స్కీమ్స్. పంజాబ్ ఒక స్కీమ్ని లాంచ్ చేసింది, ముఖ్యమంత్రి మవాన్ దియాన్ సతికార్ యోజన. ముఖ్యమంత్రి మవాన్ దియాన్ సతికార్ యోజన. నిన్న పంజాబ్ గవర్నమెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2.6 lakh crore 2.6 లక్షల కోట్లతో 2026-27 బడ్జెట్ని ప్రవేశపెట్టింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి మావన్ దియాన్ సతికార్ యోజన అనే ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. సో మరి ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, పంజాబ్లోని యుక్త వయస్సులో ఉన్న మహిళలకు వాళ్లకు నెలవారీ ఆర్థిక సహాయాన్ని అందించే పథకం. పంజాబ్లో ఉన్న యుక్త వయస్సులో ఉన్న మహిళలకు నెలవారీ ఆర్థిక సహాయాన్ని అందించే పథకం. పంజాబ్లో ఉన్న అడల్ట్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి
మంత్లీ ఫినాన్షియల్ అసిస్టెన్స్ అందించే స్కీము. మరి ఇందులో భాగంగా ఏం చేస్తారు అంటే పంజాబ్లో 18 ఇయర్స్ దాటిన గర్ల్స్ ఎవరైతే ఉంటారో 18 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ మహిళలకి మంత్కి 1000 రూపీస్ ఆర్థిక సహాయం, నెలకు 1000 రూపాయలు చొప్పున ఫినాన్షియల్ అసిస్టెన్స్. వీటిని డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది డీబీటీ ద్వారా. సో అలానే మరి ఇదే స్కీమ్లో భాగంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉమెన్, ఎస్సీ ఉమెన్కి అయితే మంత్కి 1500 రూపీస్ ఇస్తామని చెప్పేసి పంజాబ్ గవర్నమెంట్ ప్రకటించింది. ఎస్సీ ఉమెన్కి మంత్కి 1500 రూపీస్ పంజాబ్ చీఫ్ మినిస్టర్ భగవంత్ సింగ్ మాన్ గారు ప్రకటించారు. మరి పంజాబ్లో ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఏ పార్టీ ఉంది? ఆమ్ ఆద్మీ పార్టీ. సో ఇది అండి ముఖ్యమంత్రి మవాన్ దియాన్ సత్కార్ యోజన. డైరెక్ట్గా అడుగుతారండి, ఈ స్కీమ్ని ఎవరు లాంచ్ చేశారు, ఏ స్టేటు, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి. నెక్స్ట్ వన్, విద్యార్థుల కోసం సైబర్ భద్రతా ప్రోటోకాల్ను లాంచ్ చేసిన కేరళ. స్టూడెంట్స్ కోసం సైబర్ సేఫ్టీ ప్రోటోకాల్ 2026ని కేరళ లాంచ్ చేసింది. విద్యార్థుల కోసం సైబర్ భద్రతా ప్రోటోకాల్. మరి ఏంటిది ఇది? మనం చూస్తూనే ఉన్నాం. మనం ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్లో నివసిస్తూ ఉన్నాం. ఈ యొక్క కృత్రిమ మేధస్సు యుగంలో మనం చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా సైబర్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, ప్రైవసీ థ్రెట్స్, అంటే మన యొక్క వ్యక్తిగత సమాచారం కూడా చాలా ప్రమాదంలో ఉంది. సో పిల్లలు ముఖ్యంగా చిన్నారులు ఇంటర్నెట్కి అడిక్ట్ అవుతూ ఉంటారు. అందులో భాగంగా వాళ్ళు సైబర్ క్రైమ్స్కి విక్టిమ్స్గా మారుతూ ఉంటారు, బాధితులుగా మారుతూ ఉంటారు. సో ఇలా స్టూడెంట్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్లో ఇలాంటి థ్రెట్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ ప్రోటోకాల్ని లాంచ్ చేయడం జరిగింది. దీన్ని లాంచ్ చేసింది కేరళ యొక్క జనరల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో టెక్నాలజీ వింగ్ ఉంటుంది. కేరళ యొక్క జనరల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క టెక్నాలజీ విభాగము, టెక్నాలజీ వింగ్ కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్, కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ కైట్ అనే సంస్థ లాంచ్ చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా ప్రోటోకాల్ అంటే ఏంటండి? ప్రోటోకాల్ అంటే సెట్ ఆఫ్ రూల్స్, ప్రోటోకాల్ అంటే నిబంధనలు. మరి ఈ యొక్క ప్రోటోకాల్ని తయారు చేయడం కోసము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, ఐటీ చట్టం 2000లో ఉన్న కొన్ని ప్రొవిజన్స్, కొన్ని నిబంధనల్ని, ఆ నిబంధనలకు తగ్గట్టుగా ఈ ప్రోటోకాల్ని కేరళ తయారు చేసింది. అలానే డిజిటల్ ప్రొటెక్షన్ డేటా యాక్ట్ ఉంది కదా మనకి 2023, ఆ చట్టంలో ఉన్న కొన్ని నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రోటోకాల్ని తయారు చేశారు. సో గుర్తుపెట్టుకోండి, సైబర్ భద్రతా ప్రోటోకాల్ 2026 స్టూడెంట్స్ కోసం ఎవరు లాంచ్ చేశారు అంటే కేరళ. నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో ఏఐ ఆధారిత స్మార్ట్ కెమెరాలు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్మార్ట్ కెమెరాలు. అడవిలో ఏఐ, వన్యప్రాణుల సంరక్షణకు తెలంగాణ డిజిటల్ గస్తీ. మనం చూస్తూ ఉంటాం ముఖ్యంగా ఈ యొక్క ఫారెస్ట్లలో వైల్డ్ లైఫ్, వన్యప్రాణులు లైక్ టైగర్సు, ఎలిఫెంట్స్, ఎలుగుబంట్లు, ఈ యొక్క వైల్డ్ లైఫ్ని కాపాడడం కోసం ఏఐ బేస్డ్ స్మార్ట్ కెమెరాస్ని తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేయబోతూ ఉంది. మరి ఏంటిది? ఇందులో భాగంగా తెలంగాణలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఏఐ ఆధారిత స్మార్ట్ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. మరి ఆ కెమెరాస్ ఏం చేస్తాయంటే ఎప్పటికప్పుడు ఆ యొక్క ఫారెస్ట్లలో ఎవరైనా వైల్డ్ లైఫ్ క్రిమినల్స్, అంటే ఏంటి, ఈ వన్యప్రాణాలను వేటాడడానికి వచ్చే క్రిమినల్స్ వాళ్ళ యొక్క కదలికల్ని గుర్తిస్తాయి. అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో AI based smart cameras in Amrabad Tiger Reserve, the main objective is to monitor the activities of wild criminals and also to monitor the movement of wildlife, right? మరి ఈ యొక్క టెక్నాలజీ ఆల్రెడీ ఇండియాలోని డిఫరెంట్ టైగర్ రిజర్వ్లో ఉంది. ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కావచ్చు, అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్కు, కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వు, మధ్యప్రదేశ్లోని కన్హా టైగర్ రిజర్వు, అటువంటి చోట్ల ఈ టైప్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు తెలంగాణలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఎక్కడ అమలు చేస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి, అమ్రాబాద్. మరి ఇక్కడ మీరు చూస్తే తెలంగాణలో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి? 2 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వు, మరొకటి కావల్ టైగర్ రిజర్వు. అమ్రాబాద్ ఎక్కడ ఉంది? నల్లమల ఫారెస్ట్లో భాగంగా నాగర్ కర్నూలు, నల్గొండ డిస్టిక్లో విస్తరించి ఉంది అమ్రాబాద్. కావల్ టైగర్ రిజర్వు మంచిర్యాల, ఆదిలాబాద్ డిస్టిక్లో ఉంది. అదే ఆంధ్రప్రదేశ్లో ఒక టైగర్ రిజర్వ్ ఉంది. ఏది? నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్లో. ఇండియాలో ఓవరాల్గా 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్పేసి మనం బోలెడు సార్లు తెలుసుకున్నామండి.
58వ టైగర్ రిజర్వ్ ఏంటి? మాధవ్ నేషనల్ పార్కు, మధ్యప్రదేశ్. రైట్. సో గుర్తుపెట్టుకోండి, ఏఐ బేస్డ్ కెమెరాస్ ఇన్ అమరాబాద్ టైగర్ రిజర్వ్. ఇక అలానే తెలంగాణ గవర్నమెంట్ నిన్న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా తల్లులకు బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్స్ను కూడా ఏర్పాటు చేసిందని చెప్పేసి నిన్న తెలుసుకున్నాం. మదర్స్ వాళ్ళ చిల్డ్రన్కి పాలు ఇవ్వడం కోసం బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్స్ 50 సెంటర్స్ని బస్టాండ్లలో ఏర్పాటు చేశారు, వాటిని లాంచ్ చేశారు నిన్న అని చెప్పేసి తెలుసుకున్నాం. అలానే ముఖ్యంగా ఉద్యోగాల కోసం వేరే ప్రాంతాల్లో ఉండే మహిళల భద్రత కోసం ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో ఆ వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ బుక్ చేసుకునేలా మహిళా వసతి అనే ఒక ఆన్లైన్ పోర్టల్ని కూడా తెలంగాణ ప్రభుత్వం నిన్న లాంచ్ చేసింది. ఈ పోర్టల్ గుర్తుపెట్టుకోండి, తెలంగాణ గవర్నమెంట్ లాంచ్డ్ మహిళా వసతి ఆన్లైన్ పోర్టల్ ఫర్ ద వర్కింగ్ ఉమెన్. By using this portal, working women can now book the hostels. They can book the hostels. అలానే ఇందిరా మహిళా శక్తి అచీవ్మెంట్స్ బుక్లెట్ని విడుదల చేశారు. ముఖ్యంగా నిన్న తెలంగాణ ప్రభుత్వము వినూత్న వ్యాపారాలతో రాణిస్తున్న 31 మంది మహిళలను మంత్రి సీతక్క ఘనంగా సన్మానించి వారికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక ప్రోత్సాహక చెక్కులు కూడా అందజేశారు. ముఖ్యంగా తెలంగాణలో డిఫరెంట్ ఎంటర్ప్రీన్యూర్షిప్లో బాగా రాణిస్తూ ఉన్న 31 ఉమెన్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి 25,000 రూపీస్ ఫినాన్షియల్ అసిస్టెన్స్, ఆర్థిక సహాయక చెక్కులు కూడా అందజేశారు. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. నెంబర్లు 50 బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్స్, మహిళా వసతి ఆన్లైన్ పోర్టల్, అటువంటి బేసిక్ థింగ్స్ అంతే మనకి ఎగ్జామ్లో అడిగేది వాడు. నెక్స్ట్ వన్ అగైన్ తెలంగాణకు సంబంధించి ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్, టూరిజంకి సంబంధించి అనంతగిరి హిల్స్లో లావీ వెల్నెస్ రీట్రీట్ ప్రాజెక్ట్. అనంతగిరి హిల్స్లో లావీ వెల్నెస్ రీట్రీట్ ప్రాజెక్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి. లావీ వెల్నెస్ రీట్రీట్ ప్రాజెక్ట్ ఇన్ అనంతగిరి హిల్స్, తెలంగాణ గవర్నమెంట్ గేవ్ ఎన్ అప్రూవల్. మరి ఏంటిది ఇది? వెల్నెస్ రీట్రీట్ అంటే ఏంటి? వెల్నెస్ రీట్రీట్ అంటే ఇవన్నీ కూడా లగ్జరీ రూమ్స్ ఏర్పాటు చేస్తారు. ఇది ఒక టూరిజం సెక్టార్ని డెవలప్ చేయడం కోసం అనంతగిరి కొండలలో వసతి గృహాలు, సూపర్ లగ్జరీ హోటల్స్, సూపర్ లగ్జరీ రూమ్స్ని ఏర్పాటు చేస్తారు. తద్వారా టూరిస్టులని అట్రాక్ట్ చేస్తారు. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, అనంతగిరి హిల్స్ లావీ వెల్నెస్ రిట్రీట్ ప్రాజెక్ట్. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది, దీన్ని ఎవరు డెవలప్ చేస్తారు, దీనికి బడ్జెట్ ఎంత కేటాయిస్తూ ఉన్నారు, ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, అటువంటి బేసిక్ డీటెయిల్స్. ఫస్ట్ అనంతగిరి హిల్స్ ఎక్కడున్నాయి? వికారాబాద్ డిస్టిక్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. జాగ్రఫీలో అడుగుతాడు ఇవి, తెలంగాణ జాగ్రఫీలో. మరి తెలంగాణ గవర్నమెంటు తెలంగాణ టూరిజం పాలసీ 2025-30ని తీసుకుని వచ్చింది. తెలంగాణ టూరిజం పాలసీ 2025-30. ఈ పాలసీలో భాగంగా ఐకానిక్ కేటగిరీ కింద టూరిస్ట్ ప్లేసెస్ని డెవలప్ చేస్తూ ఉంది. ఈ ఐకానిక్ కేటగిరీ కింద ఈ అనంతగిరి హిల్స్ని డెవలప్ చేస్తుంది. ఇందులో భాగంగా మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీకి ఒక అనుబంధ సంస్థ. ఈ మేఘా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన ఒక సబ్సిడరీ కంపెనీ కేమలాట్ రీట్రీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 1021 crore 1021 కోట్లతో ఇన్వెస్ట్మెంట్ పెట్టి డెవలప్ చేయబోతూ ఉన్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1021 crore. ఎవరు? మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి సంబంధించిన అనుబంధ సంస్థ. మరి దీనికోసం తెలంగాణ గవర్నమెంట్ 81 ఎకరాలు కేటాయించింది, 81 acres కేటాయించింది. తద్వారా తెలంగాణ గవర్నమెంట్కి 66 ఏళ్ల కాలానికి 1204 కోట్ల ఆదాయం వస్తుంది. సో ఈ పాయింట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. స్వయం ఏపీ బ్రాండ్ను లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ యొక్క డ్వాక్రా ఉమెన్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ ఎవరైతే ఉంటారో, డ్వాక్రా మహిళలు, స్వయం సహాయక సంఘాల మహిళలు, వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్లకు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం కోసం స్వయం ఏపీ అనే పేరిట ఒక బ్రాండ్కి సంబంధించిన లోగోను లాంచ్ చేశారు. టు ప్రొవైడ్ ద నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఫర్ ద ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద డ్వాక్రా ఉమెన్ అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉమెన్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్డ్ స్వయం ఏపీ బ్రాండ్
లోగో, స్వయం ఏపీ బ్రాండ్ లోగో, రైట్. సో మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, నిన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకి రుణాలు కూడా ఇవ్వడం జరిగిందండి. ఎంత ఇచ్చారో తెలుసుకోవాలా. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్కి 10,102 crore చెక్కును అందజేశారు. 10,102 కోట్ల మెగా చెక్కును అందజేశారు. ఇది సుమారుగా 6.81 lakh మహిళలకి లబ్ధి చేకూరుతుంది. ఈ చెక్కు ద్వారా 6,81,506 మంది మహిళలకు ఆర్థిక ప్రోత్సాహకం అని చెప్పవచ్చు. మరిక అలానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇయర్కి 3 cylinders ఫ్రీగా ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు. ఇక అలానే సెర్పుని, మెప్మాని, వెలుగుని ఒకే గొడుగు కిందకి తీసుకుని వస్తామని చెప్పారు. అంటే సెర్ప్ అనేది ఒకటి ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్మూలించడానికి, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. అలానే మెప్మా అని ఒకటి ఉంటుంది పట్టణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్మూలించడానికి, మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్. అలానే వెలుగు అనే ఒకటి ఉంది, ఇది కూడా మహిళలకి సంబంధించి ఆర్థిక సహాయము, ఆర్థిక చేయూతను అందించే ఒక ఇనిషియేటివ్. ఈ మూడింటిని ఒకే గొడుగు అంటే ఒకే అంబ్రెల్లా అంటే ఏంటి, ఒకే దాని కిందకి తీసుకొని వస్తాము అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూసుకుంటే నిన్న అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన సభలో ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు. మరి ఇక్కడ మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు స్వయం సహాయక సంఘాల మహిళలకు వాళ్ళను బలోపేతం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వివిధ సంస్థలతో 36 ఒప్పందాలు కుదుర్చుకునింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సైన్డ్ 36 MOUs టు ఎంపవర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్. మరి ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ 36 MOUలు గుర్తుంచుకోలేం కదండి, హైలైట్స్ తెలుసుకుందాం. ఆ హైలైట్స్ ఏంటంటే అర్బన్ ఏరియాస్లో 260 ఎగ్ కార్ట్స్ను ఏర్పాటు చేయడం కోసం నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీతో అగ్రిమెంటు. అలానే స్వయం ఏపీ ఎంటర్ప్రైజ్ని ఏర్పాటు చేయబోతున్నారు. స్వయం ఏపీ ఇందాక నేను చెప్పినట్టు ఆ స్వయం ఏపీ ఎంటర్ప్రైజ్ ఆ మార్కెటింగ్ లింకేజ్ కోసం నిర్మాణ ఆర్గనైజేషన్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. హైలైట్స్ అండి, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని కూడా నీట్గా రాసుకోవచ్చు. మనం ప్రతి 36 ఇప్పుడు చదువుకుంటూ పోలేము. సో హైలైట్స్ చెప్తాను ముఖ్యమైనవి. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్తో కూడా ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ తీసుకునే లోన్స్ ఏవైతే ఉంటాయో ఆ లోన్స్ పైన డేటా డ్రివెన్ క్రెడిట్ అసెస్మెంట్ మోడల్స్ తయారీ కోసం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. సో ఇవి మీరు రాసుకోవచ్చండి హైలైట్స్. ముఖ్యమైన నేను చెప్తున్నాను, ముఖ్యంగా సముద్రపు నాచు సాగులో స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ ఇచ్చేలా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీతో ఒప్పందం. సముద్రపు నాచు అంటే దీన్నే సీ వీడ్ అంటారు ఇంగ్లీష్లో. సీ వీడ్ మనకి సముద్రాల్లో ఉంటుంది. ఈ యొక్క సీవీడ్ కల్టివేషన్ని సాగుని ప్రోత్సహించాలి. తద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు ట్రైనింగ్ ఇచ్చేందుకు NIOTతో అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. మరి ఈ సముద్రపు నాచుని ఈ కాస్మెటిక్స్లో ఉపయోగిస్తారు, సౌందర్య ఉత్పత్తులలో. ఇక్కడ మీరు చూస్తే వెలుగు 2.0 ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఎంటర్ప్రిన్యూర్స్ని బలోపేతం చేసేలా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం XLRI సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా హైలైట్స్ అండి, మీరు క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకొని కూడా నోట్స్ రాసుకోవచ్చు. మనకి 36 MOUలను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చదువుకోవాలి, తెలంగాణ వాళ్ళకి అవసరం లేదండి, మీరు స్కిప్ చేసుకోవచ్చు ఈ వీడియోని, ఈ యొక్క టాపిక్ని. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి సెజ్ సంస్కరణలకు 17 మందితో కమిటీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెజ్లో రీఫార్మ్స్ తీసుకురావడం కోసం 17 మెంబర్స్తో ఒక కమిటీ వేసింది. సెజ్ సంస్కరణలకు 17 మందితో కమిటీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెటప్ ఏ కమిటీ టు బ్రింగ్ రీఫార్మ్స్ ఇన్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్. సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్, దీన్నే తెలుగులో చెప్పాలంటే ప్రత్యేక ఆర్థిక మండలి. మరి ఈ ప్రత్యేక ఆర్థిక మండల నిబంధనల్లో
సంస్కరణలు చేపట్టేందుకు 17 మందితో కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో అవసరమైన రీఫార్మ్స్ని తీసుకురావడం కోసం 17 మెంబర్స్తో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఫస్ట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది సెజ్ అంటే ఏంటి, ప్రత్యేక ఆర్థిక మండలి. మనకి సెజ్ అంటే జనరల్గా ఇండియాలో ఎక్స్పోర్ట్స్ని అభివృద్ధి చేయడం కోసం, ఎగుమతుల్ని ప్రోత్సహించడం కోసము కొన్ని ప్రాంతాలను సెజ్జులుగా డెవలప్ చేస్తారు. ఆ సెజ్జులుగా డెవలప్ చేసిన ప్రాంతాల్లో పన్ను మినహాయింపులు ఉంటాయి, అంటే ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఉంటాయి. వాటిపైన పన్నులు వేయరు. తద్వారా అక్కడ తయారు చేసే ప్రోడక్ట్స్ ఎగుమతులు పెరుగుతాయి. దాన్నే సెజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అచ్యుతాపురం సెజ్. మీరు ఎకానమీలో తప్పకుండా చదువుతారండి. ఒకవేళ మీరు గ్రూప్స్కి అట్లా ప్రిపేర్ అవుతూ ఉంటే కంపల్సరీ చదువుతారు. సెజ్, నిమ్జ్ అని ఒకటి ఉంటుంది, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోను, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, మేక్ ఇన్ ఇండియా. దీస్ థింగ్స్ యు మస్ట్ స్టడీ. సో మరి ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ఏం చెప్తా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 17 మందితో కమిటీ వేసింది. ఈ 17 మెంబర్స్లో నీతి ఆయోగ్ మెంబర్స్ ఉన్నారు, కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖకు సంబంధించిన మెంబర్స్ కూడా ఉన్నారు. మరి ఇక్కడ ఫస్ట్ సెజ్ ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుందంటే జనరల్గా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, వాణిజ్యము మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ సెజ్జుల్ని డెవలప్ చేసే బాధ్యత తీసుకుంటుంది. మరి ఇప్పుడు ఈ సెజ్ 2.0 కోసము సెజ్జులతో పాటు ఎగుమతుల కోసం స్థాపించిన యూనిట్లు ఏవైతే ఉంటాయో, అంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్లలో అవసరమైన రీఫార్మ్స్ తీసుకురావడం కోసం వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇండియాలో 276 సెజ్జెస్ ఉన్నాయి, 276 ఆపరేషనల్ సెజ్జులు ఉన్నాయి. దేశంలో 276 సెజ్జులు ఉన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. 2024-25లో ఈ సెజ్ యూనిట్లు సుమారుగా $172.27 బిలియన్ మేర ఎక్స్పోర్ట్స్ చేశాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ సెజ్ గురించి ఒక 2 పాయింట్లు మాట్లాడుకోవాలండి. ఏం పాయింట్లు? సెజ్ రూల్స్ ఏమైనా ఉన్నాయా, సెజ్ యాక్ట్ ఏమన్నా ఉందా, బేసిక్ డీటెయిల్స్. ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1, ఐ థింక్ ఐఎమ్ నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ, 2018 గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అనుకుంటా, ఐ ఫర్గాట్ యాక్చువల్లీ, బట్ డైరెక్ట్గా అడిగాడు సెజ్ పాలసీ ఏ ఇయర్లో తీసుకొని వచ్చారు అని చెప్పేసి అడిగాడు అంతే. సో ఇక్కడ మీరు చూస్తే సెజ్ పాలసీని, సెజ్ను డెవలప్ చేయడం కోసం 2000 సంవత్సరంలో సెజ్ పాలసీని తీసుకొని వచ్చారు. ఆ తర్వాత 2005లో సెజ్ యాక్ట్ని తీసుకొని వచ్చారు 2005లో. ఆ తర్వాత 2006లో సెజ్ రూల్స్, సెజ్ నిబంధనల్ని తీసుకొని వచ్చారు. ఇవి గుర్తుపెట్టుకోండి. సెజ్ అంటేనే గుర్తు రావాల్సింది బాబా కళ్యాణి కమిటీ. బాబా కళ్యాణి కమిటీ దేనికి సంబంధించినది అంటే సెజ్లను అభివృద్ధి చేయడం కోసం, రైట్. మరి ఇక్కడ మీరు చూస్తే ఒక సెజ్ ఏర్పాటు చేయాలి అంటే మినిమం ల్యాండ్ ఏరియా ఎంత ఉండాలి? ఒక సెజ్ని ఏర్పాటు చేయాలంటే కనీస భూమి ఎంత ఉండాలి అంటే ఎన్ని హెక్టార్లలో సెజ్ని ఏర్పాటు చేస్తారంటే జనరల్గా సెజ్ల్ని 50 హెక్టార్స్లో ఏర్పాటు చేస్తూ ఉంటారు. మినిమం ల్యాండ్ ఏరియా రిక్వైర్మెంట్ ఫర్ సెజ్ ఈస్ 50 హెక్టార్స్. కనీసం 50 హెక్టార్లు ఉంటేనే సెజ్ ఏర్పాటుకు అనుమతిస్తారు. అది 50 హెక్టార్ల నుంచి కొన్ని రకాల సెజ్జులకి 500 హెక్టార్ల వరకు కూడా ఎక్స్టెండ్ అవుతుంది, పొడిగిస్తారు. బట్ మెయిన్గా జనరల్గా 50 హెక్టార్లు ఉంటే ఒక సెజ్ని ఏర్పాటు చేయొచ్చు. కానీ మీరు చూస్తే పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లాస్ట్ ఇయర్ 2025లో జూన్ 9న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇండియాలో సెమీ కండక్టరు మరియు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో సెజ్జుల్ని ఏర్పాటు చేయడం కోసం ఈ యొక్క భూమి నిబంధనలను సడలింపజేశారు. ఇందాక చెప్పినట్టు 50 హెక్టార్స్ కదా ఒక సెజ్ని ఏర్పాటు చేయాలంటే, కానీ ఇప్పుడు ఇండియాలో సెమీ కండక్టరు ఎలక్ట్రానిక్స్ ప్రోడక్టుల తయారీ కోసం యూనిట్లను ఏర్పాటు చేయడం కోసం 10 హెక్టార్స్ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి చెప్పింది. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు సెమీ కండక్టర్ మరియు ఎలక్ట్రానిక్స్ తయారీ సెజ్లను ఏర్పాటు చేయాలంటే 10 హెక్టార్స్ ల్యాండ్ సరిపోతుంది, ఎనఫ్. ఇక్కడ మీరు చదువుకోవచ్చు క్లియర్గా. దీనికోసం సెజ్ రూల్స్ 2006కి సవరణ చేశారు. సో మీరు ఇది పిఐబి అండి, మీరు ఈజీగా చదువుకోవచ్చు. 9th జూన్ 2025కి ఇక్కడ చూడండి క్లియర్గా. గతంలో 50 హెక్టార్లు ఉండే, ఇప్పుడు 10 హెక్టార్లకి తగ్గించారు. అది ఏదానికి? సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్ సెజ్లకి మాత్రమే. నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ లిమిట్ ఏ, మిలిటరీకి సంబంధించి, డిఫెన్స్కి సంబంధించి. ఎక్సర్సైజ్ లిమిట్ ఏ. మరి ఇది ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే ఇండియాకి
సీషెల్స్కి, ఇండియాకి సీషెల్స్ కంట్రీకి మధ్య జరిగే ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సంయుక్త ఆర్మీ విన్యాసం అని చెప్పవచ్చు. ఇవాళ ప్రారంభమైంది. మార్చ్ 9 నుంచి మార్చ్ 28 వరకు, మార్చి 9 నుంచి మార్చి 20 వరకు. ఇది ఎక్కడ జరుగుతుందంటే సీషెల్స్ కంట్రీలోని సీషెల్స్ డిఫెన్స్ అకాడమీ, సీషెల్స్ దేశంలోని సీషెల్స్ డిఫెన్స్ అకాడమీ. మరి ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 11th ఎడిషన్, 11వ జరుగుతూ ఉంది. ఫస్ట్ టైం 2001లో జరిగింది, ఫస్ట్ టైం 2001లో స్టార్ట్ అయింది. ఇది బైఎన్నియల్ అంటే ప్రతి రెండేళ్లకు ఒకసారి ఇది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఎవ్రీ ఇయర్ జరిగే ఎక్సర్సైజ్ కాదు, బైఎన్నియల్ అంటే 2 yearsకి ఒకసారి. మరి ఈసారి జరుగుతూ ఉన్న ఎక్సర్సైజ్కి ఒక ప్రాముఖ్యత ఉంది. తొలిసారిగా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి త్రివిధ దళాలు పాల్గొన్నాయి. అంటే ఏంటి? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలు పాల్గొన్నాయి. సో అందుకే ఇది ఫస్ట్ ఎవర్ ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్. తొలిసారిగా త్రివిధ దళాలు పాల్గొంటా ఉన్నాయి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మీరు చూస్తే వెన్యూ ఎక్కడ జరుగుతుంది? ఇది సీషెల్స్ డిఫెన్స్ అకాడమీ ఈ సంవత్సరం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ఎక్సర్సైజ్ లమిటియే అనేది శాశ్వతంగా సీషెల్స్ కంట్రీలోనే జరుగుతుంది, ఇండియాలో జరగదు. ఇది సీషెల్స్లోనే జరుగుతుంది. పర్మనెంట్ వెన్యూ ఈజ్ సీషెల్స్. మరి ఇక్కడ లమిటియే అంటే ఇది వాళ్ళ భాషలో చెప్పాలంటే ఫ్రెండ్షిప్ అని అర్థం. సో మరి ఇక్కడ ఇండియన్ ఆర్మీ వెళ్ళింది పాల్గొనడం కోసం. ఇండియన్ ఆర్మీతో పాటు మరో 2 భద్రతా దళాలు కూడా. సో మరి ఇక్కడ సీషెల్స్ కంట్రీ విషయానికి వస్తే, సీషెల్స్ ఎక్కడ ఉంటుందండి? ఇండియన్ ఓషన్ కదా, మనకి ఆఫ్రికా కాంటినెంట్ ఏదైతే ఉంటుందో, ఆఫ్రికా కాంటినెంట్ ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉంటుంది. సీషెల్స్ క్యాపిటల్, రాజధాని విక్టోరియా. సో గుర్తుపెట్టుకోండి, బైఎన్నియల్ ఫస్ట్ ఎవర్ ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ 2001లో ఫస్ట్ టైం జరిగింది, 11వ ఎడిషన్. వెన్యూ మాత్రం గుర్తుపెట్టుకోండి, శాశ్వతంగా సీషెల్స్లోనే జరుగుతుంది. ఇది 2 ఏళ్ళకు ఒకసారి. నెక్స్ట్ వన్, బాలెన్ షా టు బికమ్ నేపాల్ ప్రైమ్ మినిస్టర్. నేపాల్ తదుపరి ప్రధానమంత్రిగా బాలెన్ షా. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం, నేపాల్లో ఎన్నికలు ఇటీవల జరిగాయి అని చెప్పేసి. మరి ఆ నేపాల్ ఎన్నికలలో ఎవరు గెలిచారు అంటే, గెలిచే దిశగా ఉన్నారు, ఆల్మోస్ట్ విజయం కన్ఫర్మ్ అయిపోయిందండి. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది నేపాల్ విషయానికి వస్తే, నేపాల్ అనేది మన నైబర్ కంట్రీ, క్యాపిటల్ కాట్మండు. మరి ఇక్కడ మొన్న జన్జెడ్ నిరసనలు జరిగిన తర్వాత, జన్జెడ్ ప్రొటెస్ట్ జరిగిన తర్వాత నేపాల్కి ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్గా సుశీలా కర్కి గారు ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఎలక్షన్స్ జరిగాయి. మరి ఇప్పుడు ఏ పార్టీ గెలిచింది అంటే కంటే ముందు నేపాల్లో 275 సీట్స్ ఉన్నాయి మొత్తము. ఆ 275 సీట్స్లో 165 పార్లమెంట్ సీట్స్కి 165 సీట్స్కి డైరెక్ట్ ఎలక్షన్ జరుగుతుంది. మరి ఇప్పుడు ఆ 165 సీట్లలో ఏ పార్టీ ఎక్కువ గెలుచుకుందో తెలుసుకోవాలా. ఆర్ఎస్పి పార్టీ, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఈ 165 సీట్స్లో 122 సీట్స్ గెలుచుకునింది ప్రస్తుతానికి. మరి ఇంకా నెంబర్ పెరగొచ్చు. మరి రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది. మరి రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ లీడర్ అయిన బాలెన్ షా ఆర్ బాలేంద్ర షా, ఈయన జన్జెడ్ నేత అన్న విషయం గుర్తుపెట్టుకోండి. జన్జెడ్ అంటే ఏంటండి? జంజీ యువత. ఎవరైతే 1997 నుంచి 2012 మధ్య పుట్టి ఉంటారో వాళ్ళని జన్జెడ్ యువత అంటారు. మరి ఇతను కనుక ఇక ప్రధానమంత్రి అయితే, నేపాల్కి ప్రధానమంత్రి కాబోతా ఉన్న అత్యంత పిన్న వయస్కుడు, నేపాల్స్ యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ బాలేంద్ర షా. ఇతని ఏజ్ వచ్చేసి 35 years, అంతే, 35 ఏండ్లు. మరి ఇక్కడ ఈయన ఈ ఆర్ఎస్పికి చెందిన బాలెన్ షా నేపాల్ మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీని ఓడించాడు. హీ డిఫీటెడ్ నేపాల్స్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీ. మరి ఇక్కడ ఆ పార్టీలు తెలుసుకుందాం, నేపాల్లో ఉన్న పార్టీలు. మరి దానికంటే ముందు ఈ బాలేంద్ర షా మాదేశీ కమ్యూనిటీకి చెందినవాడు. మదేశీ అని చెప్పేసి అక్కడ ఒక వర్గం ఉంటుంది, ఒక జాతి. ఆ మదేశీ కమ్యూనిటీకి చెందిన లీడరు. సో ఇతను ప్రైమ్ మినిస్టర్ అయితే మదేశీ కమ్యూనిటీకి చెందిన మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి ప్రధానమంత్రి కాబోతా ఉన్నాడు. మరి ఇక నేపాల్లో ఉన్న మిగతా పార్టీలు వచ్చేసి, నేపాలీ కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో ఉంది ప్రస్తుతానికి. నేపాలీ కాంగ్రెస్ 17 సీట్స్ గెలుచుకునింది. ఇక మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ గారి పార్టీ వచ్చేసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్
నేపాల్ యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ సిపిఎన్ యుఎంఎల్ పార్టీ అయినది. ఆ పార్టీకి 8 సీట్లే వచ్చాయి ఇప్పటి వరకు. ఇక నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ 7 సీట్లు దక్కించుకునింది. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి మెయిన్గా రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఏ కంట్రీ అంటే నేపాల్, నేపాలీ కాంగ్రెస్ నేపాల్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఎవరి పార్టీ అంటే కేపీ శర్మ ఓలీ. అట్లా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2026 విజేత ఇండియా. నిన్న జరిగిన ఫైనల్లో ఇండియా విన్ అయింది. ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2026 విన్నర్గా ఇండియా ఫైనల్లో న్యూజిలాండ్ని ఓడించింది. ఫైనల్లో న్యూజిలాండ్ని 96 పరుగుల తేడాతో ఓడించింది. మరి ఇక్కడ మీరు చూస్తే ఈ ఐసీసీ T20 వరల్డ్ కప్ మెన్స్ T20 వరల్డ్ కప్ తొలిసారిగా 2007లో జరిగింది. అప్పుడు ఇండియా ఎంఎస్ ధోని క్యాప్టెన్సీలో విన్ అయింది. ఆ తర్వాత 2024లో రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో ఇండియా విన్ అయింది. ఇప్పుడు 2026లో సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీలో ఇండియా విన్ అయింది. సో ఓవరాల్గా ఇండియా 3 టైటిల్స్ గెలుపొందింది. తద్వారా 3 ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్స్ గెలుపొందిన ఏకైక టీము ఇండియా మాత్రమే. మరియు వరుసగా 2 సార్లు కప్ను గెలుపొందిన మొట్టమొదటి జట్టు 2024, 2026లో టైటిల్ని గెలుపొందడం ద్వారా ఈ టైటిల్ని వరుసగా గెలుపొందిన ఫస్ట్ టీం కూడా ఇండియానే. సో అత్యధిక సార్లు ఇండియానే అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అలానే సొంత గడ్డపై జరిగిన ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ను గెలుచుకున్న మొట్టమొదటి టీం కూడా ఇండియానే. సో మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంటు, అటువంటి బేసిక్ డీటెయిల్స్ అండి. ఫస్ట్ దానికంటే ముందు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అటువంటివి. 7th ఫిబ్రవరి నుంచి 8th మార్చ్ 2026 వరకు జరిగింది. ఇది ఇండియా శ్రీలంకలో జరిగింది. ఇండియా శ్రీలంకలో గ్రూప్ స్టేజ్లో మరి ఏ విధంగా జరిగింది టోర్నమెంట్ అంటే గ్రూప్ స్టేజు, సూపర్ 8 నాకౌట్ స్టేజు. గ్రూప్ స్టేజ్ అని ఒకటి ఉంటుంది, సూపర్ 8 నాకౌట్ స్టేజు. మరి ఓవరాల్గా 20 టీమ్స్ పాల్గొన్నాయి, 20 దేశాలు పాల్గొన్నాయి. 55 మ్యాచెస్ జరిగాయి. ఓవరాల్గా 55 మ్యాచెస్ జరిగాయి. ఫైనల్ వచ్చేసి అహ్మదాబాద్లో జరిగింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం, గుజరాత్. మరి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అంటే ఈ సిరీస్లో అద్భుతంగా రాణించిన ప్లేయర్ సంజు శాంసన్. ఇక హైయెస్ట్ రన్స్ వచ్చేసి పాకిస్తాన్కు చెందిన సాహిబ్జదా ఫర్హాన్ 383 రన్స్ కొట్టాడు. ఇక హైయెస్ట్ వికెట్స్, అత్యధిక వికెట్లు ఇండియాకు చెందిన జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి ఇద్దరు 14 వికెట్స్ చొప్పున తీశారు. సో మరి ఈ టోర్నమెంట్లో బంగ్లాదేశ్ పార్టిసిపేట్ చేయలేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. బంగ్లాదేశ్ పాల్గొనలేదు. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ పాల్గొనింది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ 2026 బ్యాడ్మింటన్. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ 2026 బ్యాడ్మింటన్, ఇది బ్యాడ్మింటన్ టోర్నమెంటు ఇంగ్లాండ్లో జరుగుతుంది. మరి పురుషుల సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారో తెలుసుకోవాలి. మెన్స్ సింగిల్స్ టైటిల్ని చైనీస్ తైపీ కంట్రీకి చెందిన లిన్ చున్ యీ గెలుచుకున్నాడు. రన్నర్ వచ్చేసి ఇండియాకు చెందిన లక్ష్య సేన్ సెకండ్ ప్లేస్లో నిలిచాడు. మరి ఈ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్కి చరిత్ర వచ్చేసి 127 years ఓల్డ్, 127 ఏళ్ళ చరిత్ర ఉంది దీనికి. మరి గతంలో ఎవరైనా ఇండియా తరపున ఈ సింగిల్స్ టైటిల్ని గెలుపొందారా అంటే కేవలం ఇద్దరే గెలుపొందారు. ప్రకాష్ పదుకునే, పుల్లెల గోపీచంద్ మాత్రమే ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ టైటిల్ని గెలుపొందారు. ఇంకెవరు గెలుపొందలేదు. ఏ మహిళా క్రీడాకారిని కూడా గెలుపొందలేదు అనే విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2026 విజేత జార్జ్ రస్సెల్. ఇది ఒక ఫార్ములా 1 రేస్ అంటే ఏంటి, ఒక కార్ రేస్ టోర్నమెంట్. మరి ఎవరు గెలిచారు అంటే బ్రిటన్కు చెందిన జార్జ్ రస్సెల్ విన్ అయ్యాడు. ఇతను ఏ టీంకి డ్రైవర్ అంటే మెర్సిడెస్ టీంకి డ్రైవర్. ఇక్కడ కార్ రేస్లో కొన్ని టీమ్స్ ఉంటాయండి, మెర్సిడెస్ అని, ఫెరారీ అని, అటువంటివి. సో మరి 2026 ఫార్ములా 1 సీజన్లోని ఫస్ట్ రేస్లో విన్నర్గా జార్జ్ రస్సెల్ అవతరించాడు. సో గుర్తుపెట్టుకోండి, బ్రిటన్ ఎక్కడ జరిగిందంటే ఇది మెల్బోర్న్లో జరిగింది, ఆస్ట్రేలియా. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, ఇటీవల శ్రీలంక సమీపంలో USA ధ్వంసం చేసిన ఇరాన్ యుద్ధ నౌక పేరేంటి, మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది ట్రై చేయండి. కానీ నేను అడిగిన క్వశ్చన్ 79th BAFTA అవార్డ్స్ లండన్లో ఇచ్చే
బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అవార్డ్స్ 79వ ఎడిషన్లో బెస్ట్ చిల్డ్రన్స్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్ కేటగిరీలో ఏ సినిమాకి అవార్డు వచ్చిందంటే మణిపూరి ఫిల్మ్, మణిపూరి ఇండియా సినిమా, మణిపూరి ఫిల్మ్ బూంగ్ ఫిల్మ్. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రికాప్ చేద్దామండి. భారతదేశం మొట్టమొదటి రింగ్ మెట్రో న్యూఢిల్లీ. షైన్ యాప్ను లాంచ్ చేసిన రైల్వేస్. దేశవ్యాప్త డ్రగ్ రాకెట్ టీమ్ కల్కీని ఛేదించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ముఖ్యమంత్రి మవాన్ ధ్యాన్ సతికార్ యోజన పంజాబ్. విద్యార్థుల కోసం సైబర్ భద్రతా ప్రోటోకాల్ను లాంచ్ చేసిన కేరళ. ఏఐ ఆధారిత స్మార్ట్ కెమెరాలు అమరాబాద్ టైగర్ రిజర్వ్ తెలంగాణ. మహిళా వసతి ఆన్లైన్ పోర్టల్ తెలంగాణ. లావీ వెల్నెస్ రిట్రీట్ ప్రాజెక్ట్ అనంతగిరి హిల్స్ తెలంగాణ. స్వయం ఏపీ బ్రాండ్ను లాంచ్ చేసిన చంద్రబాబు నాయుడు గారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలను బలోపేతం చేయడం కోసం 36 MOUలను కుదుర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సెజ్ సంస్కరణలకు 17 మందితో కమిటీ. ఎక్సర్సైజ్ లమిటియే ఇండియా సీషెల్స్. నేపాల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ విజయం. ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2026 విన్నర్ ఇండియా. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ 2026 బ్యాడ్మింటన్ టోర్నమెంట్. ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2026 విన్నర్ జార్జ్ రస్సెల్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్. Harish, the best academy.